ఈరోజు రతన్ మోహిని దాది గారి పురుషార్థం ఎలా ఉండేది అంటే రోజువారీ దినచర్య ఏ విధంగా ఉండేది అన్నయ్య? ఇప్పుడు చూడండి ఈ యజ్ఞంలో ఇప్పుడు మీరు మధుబన్ వస్తుంటారు, మధుబన్ దినచర్య ప్రతి వాళ్ళకి తెలుసు. మార్నింగ్ 3:30కి రికార్డ్ వేస్తారు, తర్వాత 4 గంటలకు ఒకసారి వేస్తారు, మళ్ళీ యోగంలో తపస్సులో కూర్చుంటారు, మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మురళీకి వస్తారు. దాదీజీ మురళి వినిపించినా లేకుంటే వేరే దాది వాళ్ళు వినిపిస్తున్నా సరే దాదీజీ వచ్చి కూడా, ఎందుకంటే చదువు ఎవరు చెప్తున్నారు మాకు? భగవంతుడు చెప్తున్నాడు, అక్కడ కూర్చున్నటువంటి టీచర్ కాదు. కాబట్టి ప్రతి దాది వాళ్ళు ఏ టీచర్ ఆ రోజు మురళి వినిపించినా సరే వచ్చి మురళి వినేది. ఓకే అన్నయ్య, మేము కూడా మధుబన్ వచ్చినప్పుడు చూసాము, దాదీజీ కరోనా తర్వాత కూడా స్టేజ్ పైకి వచ్చి మురళి చదివేవాళ్ళు. అసలు ఆ పాయింట్స్ని కూడా ఎంత స్ట్రాంగ్గా చెప్పేవాళ్ళు అంటే, మీరు కంపల్సరీ ఇవి ధారణ చెయ్యాలి. అసలు చాలా క్లాస్ అయిపోయిన తర్వాత కూడా కొంత టైం తీసుకొని కూడా మా అందరికీ పాయింట్స్ మీద చాలా మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని పదే పదే చెప్పేవారు అన్నయ్య. అసలు అంటే దాది ముందు నుంచి కూడా మురళి పట్ల అంత ఉండిందా వారికి? ప్రతి దాది వాళ్ళు, అదే నేను చెప్పాను కదా, ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రాక్టికల్గా ప్రతి వాళ్ళని చూశాను కాబట్టి. మనం ఇప్పుడు రతన్మేన్ దాది గురించి మాట్లాడుకుంటున్నాము స్పెషల్గా. రతన్మేన్ దాదీజీ ఎక్కువ శాతం మురళి వినిపించేది. వినిపించిన తర్వాత కంపల్సరీ దాదీజీ రిపీట్ చేయించేది. అయితే ఆ లగని ఎందుకు వస్తుంది? పోనీలే మురళి వినిపించాం కదా, బాబా చెప్పాడు కదా, కాదు. ఆ భావన చూడండి, వీళ్ళందరికీ అర్థం చేయించాలి. మాకేదైతే స్వయం బాబా మమ్మ నేర్పించాడో, నూరి పోశారని అంటారు కదా, బాబా వాళ్ళకు నేర్పించాడు. అదే పాయింట్ని తీసుకొని వాళ్ళ యొక్క రక్తంలో ఉందన్నమాట అని చెప్పి లాస్ట్ వరకు కూడా మురళి వినిపించిన తర్వాత కూడా మళ్ళీ ఏదైనా ఒకటి జ్ఞానం పాయింట్స్ వాళ్ళకి చెప్పడం, అర్థం చేయించడం. సో వాళ్ళ యొక్క కంప్లీట్ దినచర్య అంటే, ఇప్పుడు వాళ్ళ దినచర్య అనగానే ఏమవుతుందనంటే ఒక లిమిటేషన్ వచ్చేస్తుంది. పొద్దున 3:30 నుండి లేవాలి, మధ్యాహ్నం కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ రాత్రి పండుకోవాలి, మళ్ళీ పొద్దున్న దినచర్య అయిపోయింది. కాదు కదా, వాళ్ళు ఏంటంటే కంప్లీట్ జీవితాన్ని స్వాహా చేశారు. 24 గంటలు దినచర్య అనేటువంటిది ఒక బార్డర్లో కాదు వాళ్ళ ఉన్నది. నిర్బంధనం అనండి, లేకుంటే నిస్వార్థం అనండి, లేకున్నట్లయితే బేహద్దు దృష్టి అనండి. మరి ఇంతే కాకుండా మరి బయట కూడా సెంటర్స్ వాళ్ళు పిలుస్తుంటారు దాదీలని అందరూ. పెద్దవాళ్ళు వస్తే అదొక సంతోషం వేరు కదా. లౌకికంలో కూడా నానమ్మ వచ్చినా అమ్మమ్మ వచ్చినా సరే ఆ సంతోషం వేరు. మరి ఇక్కడ దాది వాళ్ళు అక్కడికి వెళ్తే ఇంకెంత సంతోషంగా ఉంటుంది. మొత్తం ప్రపంచానికే వాళ్ళు దాది వాళ్ళు కదా, పర్సనల్గా కాదు కదా. మరి వాళ్ళు వెళ్ళడం, ఆ సేవలు చేయడం. సెకండ్ క్లాస్ స్లీపర్లో దాది వాళ్ళు ఎన్ని సంవత్సరాల వరకు సేవలు చేశారు. అదంటారు త్యాగము, తపస్సు. మళ్ళీ అంతేకాకుండా వెళ్ళి కూర్చున్న తర్వాత మరి ఏదో ప్రశాంతంగా నేను తపస్సు చేసుకుంటున్నానని కాదు. తపస్సుతో పాటు ఏదైనా మ్యాగజైన్ ఉంటే మ్యాగజైన్, ఆ రోజులలో ప్యూరిటీ కూడా మొదలైంది, ప్యూరిటీ చదువుకోవడం. ఇంకా చుట్టుపక్కల ఎవరైతే కూర్చుంటారో, మొత్తం 6 సీట్లు కదా, ఒక్కొక్కసారి ఎక్కువ మంది కూడా కూర్చుంటారు కదా, వారికి మళ్ళీ ఏదైనా ఒకటి జ్ఞానం చెప్పడం. దాది వాళ్ళ కోసం ఏదైనా భోజనం వస్తే ఇక్కడ నుండి భోజనం తీసుకెళ్తే ఆ భోజనం కొంచెం ఆఫర్ చేసి వాళ్ళకి చెప్పడం, ఇది భగవంతుడి ఇంటి నుండి తీసుకొచ్చినటువంటి ప్రసాదం ఇది అని. ఆ స్నేహమే వేరు, ఆ జ్ఞానమే వేరు, ఆ అనుభవమే వేరు. అలా ఉండేది వీళ్ళ దినచర్య. అవన్నీ సేవలు చేసి వచ్చారు. ఎక్కడెక్కడైతే వాళ్ళు వెళ్ళారు, ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్స్ అన్ని చూసి వెళ్ళొచ్చారు. వచ్చిన తర్వాత మనం జనరల్గా మనందరం ఆలోచించేది ఏంటి చెప్పండి? రెస్ట్ తీసుకోవాలి. బాస్ నేను ఇంత దూరం నుండి వచ్చాను, ముందు నుండే క్యాల్కులేషన్స్ ఉంటే, నేను ఇంత దూరం నుండి వచ్చాను, ఇన్ని రోజులు ఇంత సేవ చేశాను, అలాగుంది ఇలాగుంది, ఫ్యాన్ లేదు సరిగ్గా, సౌండ్గా ఉంది, ప్రశాంతంగా లేదు, అటు నుండి సౌండ్ ఇటు నుండి సౌండ్, ఇవన్నీ ఆలోచించేనే మనం అలసిపోతాం, శరీరం అలసిపోతుంది. కానీ వాళ్ళు అన్ని రకాలుగా సేవలు చేసి అక్కడి నుండి మళ్ళీ వచ్చిన తర్వాత వారి జిమ్మేదారీ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే నేను చెప్పానో ఆ రెస్పాన్సిబిలిటీ కోసం ఒక చిన్న ఆఫీస్ ఉండేది, చాలా చిన్నది. అక్కడికి వెళ్ళడం, చూసుకోవడం, ఏదైనా లెటర్స్ వస్తే చదవడం, వారికి మళ్ళీ లెటర్ రాయడం,
సో ఇలాంటి దినచర్య మొత్తం కూడా ఏదైతే బాబా యొక్క యజ్ఞంలో ఉన్నటువంటి దినచర్యతో పాటు ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ సర్దుకొని చేసుకోవడం టైం టు టైం, అది మంచి భావన అనండి. వాళ్ళల్లో మొత్తం నిండిపోయింది. కాబట్టి అలాగ వాళ్ళు మేము సేవలు చేస్తున్నాము, ఇన్ని గంటలు సేవలు చేశాము, అన్ని గంటలు మేము అక్కడికి వెళ్ళొచ్చాము ఇక్కడికి. యాక్చువల్లీ వ్యక్తి ఎప్పుడు అలసిపోతాడు అని అంటే జిమ్మేదారిని మర్చిపోతాడే. ఫస్ట్ ఒకటేమో జిమ్మేదారిని మర్చిపోతాడు, ఇంకోటి ఏం చేస్తాడంటే ఇవన్నీ క్యాల్కులేషన్ తీసుకొస్తాడు. ఇవి నేను ఇది చేశాను, ఎన్ని రోజులు వెళ్ళాను, అన్ని రోజులు వెళ్ళాను, నేను నాకు అక్కడ సరిగ్గా రెస్ట్ దొరకలేదు, అది లేదు, ఇది లేదు, ఇప్పుడు వచ్చి హాయిగా నేను వండుకోవాలి అనేటువంటి క్యాల్కులేషన్సే అలసిపోతారు. ఓకే, అది లేదు దాది వాళ్ళలో. రెస్పాన్సిబిలిటీ ప్రతి దాది వాళ్ళతోటి నేను అనుభవించాను, చూశాను ప్రాక్టికల్గా. ఆ దేశంలో వెళ్ళొచ్చారా, విదేశంలో వెళ్ళొచ్చారా, ఎక్కడి నుండి వెళ్ళొచ్చారా, ఏం చేశారా, ఎన్ని రోజులకి వెళ్ళారా, లేదు, మా జిమ్మేదారి పూర్తి చేసుకోవాలి. ఓకే, ఇది దాది వాళ్ళ యొక్క కంప్లీట్ దినచర్య అనండి, కంప్లీట్ జీవితం అనండి. వారు చేసినటువంటి త్యాగము, తపస్య, లగన్. ఈ రోజుల్లో ఇంత త్యాగము తపస్య చేయాలంటే మాత్రం చాలా కష్టం అన్నయ్య. చేయబా ప్రతి వాళ్ళ యొక్క కళ్యాణం అనేటువంటి భావన, ఇంకా వేరే భావన లేనే లేదు వాళ్ళకి. ఓం శాంతి. ఓం శాంతి. విన్నారు కదండి శ్రీనివాస్ అన్నయ్య గారు రతన్ మోహిని దాది గారి గురించి ఎన్నో ప్రత్యేకమైన విషయాల్ని తెలియచేశారు. మరి అలాంటి మహానాత్మకు వారికి ఈ వీడియో ద్వారా ప్రేమాంజలి, పుష్పాంజలి తెలియచేసుకుందాము. ఓం శాంతి.